ఓం అన్నపూర్ణాయే నమః. సగ్గుబియ్యం గసగసాల పాయసం ఎంతో కమ్మగా ఉండే ఈ హెల్దీ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ పాయసం ఒక్క గ్లాస్ తాగితే నిమిషాల్లో శరీరంలోని వేడినంతా తీసేసి చల్లబరుస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారికైతే రామబాణంలా పనిచేస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచి హెల్దీ రెసిపీ. ముందుగా ఈ రెసిపీ కోసం 2 టేబుల్ స్పూన్ల గసగసాలు లేదా 1/4 కప్పు వరకు గసగసాలు తీసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల బియ్యం. ఈ రెసిపీకి బియ్యం ఏ రకమైనా వాడుకోవచ్చు. అలాగే 4 టీ స్పూన్ల సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం, బియ్యం టీ స్పూన్ క్వాంటిటీలో తీసుకుంటే గసగసాలు మాత్రం టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నామండి. నెక్స్ట్ వీటిల్లో వాటర్ యాడ్ చేసుకుని ఈ మూడింటిని కూడా కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. గసగసాల్లో వాటర్ యాడ్ చేయగానే పైన ఇలా తేలుతాయి, కానీ 2 గంటలు నానిన తర్వాత కింద సెటిల్ అవుతాయండి. సో అప్పుడు ఒక టీ ఫిల్టర్ లేదా స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుని ఈ వాటర్ అన్నీ తీసేయాలి. అలాగే బియ్యం ఇంకా సగ్గుబియ్యంలోని వాటర్ అంతా కూడా తీసేసి వాటిని కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న గసగసాలు, నానబెట్టుకున్న బియ్యం, అలానే 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని వీటిని మెత్తగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకుని అందులో 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లానికి బదులుగా బెల్లం పౌడర్ వాడుకునే పని అయితే 1 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఇందులో 3 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం కాస్త కరగగానే ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకుని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పది నిమిషాల పాటు సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గసగసాల పేస్ట్ యాడ్ చేసుకుని వెంటనే ఇలా చక్కగా కలుపుకోవాలి. మిక్సీ జార్కి ఉండిపోయిన గసగసాల పేస్ట్లో ఇంకో 1/2 కప్ వాటర్ యాడ్ చేసి వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాయసాన్ని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పాయసం ఒక 10 నిమిషాల పాటు చక్కగా మరిగిన తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 10 వరకు బాదం పప్పు, జీడిపప్పులని కూడా ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించుకుని వాటిని కూడా ఇందులో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సగ్గుబియ్యం గసగసాల పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం కాస్త చల్లారాక మీకు కావాలంటే 1 కప్పు గోరువెచ్చని పాలు కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాలు యాడ్ చేస్తే బెల్లం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. పాలు యాడ్ చేయకపోయినా పర్వాలేదండి. ఇలా వేడివేడిగా టేస్ట్ చేసినా కూడా ఎంతో కమ్మగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం గసగసాల పాయసం. చిన్న గ్లాస్ తాగితే చాలు, హాయిగా నిద్ర పట్టడమే కాకుండా మెంటల్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మెయిన్గా ఎప్పుడైనా బాగా వేడి చేసినట్లు అనిపిస్తే ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. నిమిషాల్లో చల్లగా హాయిగా అనిపించడమే కాకుండా శరీరానికి కావాల్సిన ఎనర్జీ కూడా అందుతుంది.